కొన్ని నెలల క్రితం వచ్చిన వరదలు ఆ ఊరిని అతలాకుతలం చేస్తే ఇప్పుడు దుమ్ముదూలి ఆ ప్రాంత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. స్థానికులతో పాటు ప్రయాణికులకు ఆ ప్రాంతంలో ఉన్న రహదారులు చుక్కలు చూపిస్తున్నాయి. భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామం దగ్గర ఉన్న జాతీయ రహదారి దుస్థితిపై ప్రత్యేక కథనం. భూపాలపల్లి మండలంలోని మోరంచపల్లి గ్రామం కొన్ని నెలల కిందట వచ్చిన వరదలతో అతలాకుతలమైంది. ఆ వరదల్లో గ్రామం నుంచి వెళ్లే జాతీయ రహదారి 3 చోట్ల దారుణంగా దెబ్బతింది. దీంతో అప్పటికప్పుడు తాత్కాలికంగా రహదారిని మొరం పోసి పునరుద్ధరించారు. తర్వాత రహదారి మరమ్మతు పనులపై ఎవరూ దృష్టి సారించలేదు. ఈ ప్రాంతం గుండా వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో దుమ్ము ధూళి విపరీతంగా వచ్చి ప్రయాణికులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నమస్తే, వెల్కమ్ టు ఆర్బీ న్యూస్. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా మార్మోగిన పేరు మోరంచపల్లి వాగు ఉధృతి కారణంగానైతే మోరంచపల్లి గ్రామం అయితే అతలాకుతమైంది, ప్రాణం నుంచి అయితే బయటపడ్డది. ఇప్పుడైతే మోరంచపల్లి వాగు పైన ఉన్నాము. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మోరంచపల్లి వాగు సంబంధించి ఉధృతి కారణంగా ఎక్కడికక్కడ రోడ్లు అనేది మొత్తం కొట్టుకుపోయిన పరిస్థితి కనబడుతోంది. ఇక మోరంచపల్లి వాగు ఉధృతి వచ్చి దాదాపు 5 నెలలు నుంచి 6 నెలలు కావస్తున్నా కూడా దీనికి సంబంధించి మరమ్మతులు చేయకపోవడం ఇప్పటి వరకు కూడా ఎలాంటి అధికారి కానీ ప్రజాప్రతినిధులు కానీ చేయలేదు. అదేవిధంగా శాసనసభ ఎన్నికలు వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు దీన్ని పట్టించుకున్న నాదుడు అయితే కరువయ్యారు. దీని కారణంగానైతే వేలాది మందిగా హన్మకొండ నుంచి భూపాలపల్లికి, భూపాలపల్లి నుంచి హన్మకొండకు కాళేశ్వరం కూడా రాకపోకలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఏ అధికారి కానీ ఇక్కడ ఉన్నటువంటి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కానీ అదేవిధంగా భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా కానీ కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం చాలా బాధాకరంగా ఉందని కూడా ఈ సంబంధిత ప్రజానీకం అయితే చెప్తుంది. ఇక్కడ కారణంగానైతే ఎప్పటికప్పుడు కూడా ఈ దుమ్ము ధూళి కారణంగానైతే ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు. మోరంచపల్లి గ్రామంతో పాటు ఇటు చెల్పూరు గ్రామ ప్రజలు కూడా చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఏది ఏమైనా కూడా మా ప్రాణాలను రక్షించాలి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రక్షిస్తారనే విషయం పైన కూడా సమేత ప్రజలైతే కోరుచున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇదే విషయానికి సంబంధించి ఇక్కడ పక్క గ్రామమైన ప్రజలు ఉన్నారు, వారిని అడుగుదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. తాత నమస్తేనే, ఏం పేరు మీ పేరు? నా పేరు వీరవేన్ రాజేరు. ఓకే, ఇప్పుడు నువ్వు ఇక్కడ మీ చుట్టుపక్కల ప్రాంతమే కదా మోరంచ అనేది? నా పేరు వీరవేన్ రాజురు, మాది కుందయ్యపల్లె. నేను 70 ఏళ్ళు ఉంటా. నేను ఇంత బాగా వచ్చింది ఎన్నడూ చూడలేదు. మా చెలుపూరు శివారు 780 ఎకరం మా చెలుపూరు శివారు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. మా చెలుపూరు శివారు 780 ఎకరం ఎప్పుడు పడావే ఉంటున్నది. దానికి తక్షణమే కాలువ రిపేర్ చేయాలి. మాట చేసింది కానీ కాలువ చేయలేదు. నిన్న మొన్నటి మా భూపాలపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే కాలువ తీపిస్తున్నాడు. ఆ కాలువ మంచిగా చేయాలి. ఈ రోడ్ ఒకటి, ఈ రోడ్డు బ్రిడ్జి ఎంత ఉన్నదో అంత ఎడల్పు ముందు కట్టాలి. లేకపోతే మోరంచ బ్రిడ్జ్ అయినా అదైనా ఇంకా ఎక్కువ పెంచాలి. మోరంచపల్లెకు వరద రాకుంటుంటుంది. నేను 70 ఏళ్ళు ఉన్నా కానీ ఇంత వరద ఎన్నడూ చూడలేదు. మోరంచపల్లెన పశువులు చచ్చిపోయినాయి, ఇండ్లు కొట్టుకపోయినాయి, 5 మనుషులు పోయినరు. వాళ్ళకు తుమ్మకాయ మంత్రులుగా ఇంత ఈ 4 పైసలు ఇచ్చారు, బోర్లో బోసుకొని కొనిచ్చారు కానీ వాళ్ళని రిపేర్ మంచి తాళతరంగా వాళ్ళని ఆదుకోలేదు. మొత్తానికి ఈ రోడ్డు గురించి చూసుకున్నట్లయితే చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు కదా. ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని రిపేర్ చేయాలి. దీని వల్ల మంచిగా కంకరింగ్ చేసి డాంబర్ రోడ్ చేయాలి. ఈ రోడ్డాన్ని ఇంకా పెంచాలి. లేకపోతే రోడ్డు పెంచకుండా మోరంచ బ్రిడ్జ్ అన్నా ఎక్కువ శాతం వీడు పెంచాలి. పెంచితే ఈ కుందేపల్లెకి కానీ మోరంచకు కానీ ఈ వరద కొట్టు ఉండదు. అందరూ పల్లెలో మంచిగా వరద రాకుండా సంతోషంగా ఉంటారు. మోరంచపల్లెకు ఇవాళ మోరంచపల్లె మగ పిల్లలకు పిల్లలు ఇవ్వాలంటే కూడా మోరంచపల్లెకు అబ్బో మీ ఇయ్యం, ఏ రాత్రి ఏ నిద్రలో వరద వస్తుందో మీ అన్న కాడికి వచ్చింది. అదొకటి దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్డు అన్న మోరంచ బ్రిడ్జ్ అన్న ఎక్కువ పెంచితే కుందేపల్లెకు మోరంచపల్లెకు ఏం వరద రాకుండా ఉంటుంది. 32 చెర్లు దిగినాయి. ఆ చెర్లు నేను భూపాలపల్లి శాసనసభకి ఎమ్మెల్యే గారికి గండ్ర సత్యనారాయణ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. 32 చెర్లు దిగినాయి. అవి విద్యాపరంగా అవి చెర్లు ఆ గన్లు కూడుస్తాలని రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే గారిని నా మనస్ఫూర్తిగా కోరుతున్నా. నా పేరు వీరవేన్ రాజేరు.
ఇదే మోరంచపల్లి వాగు గురించి ఒక రోడ్డు పరిస్థితుల గురించి ప్రజెంట్ మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే, చెప్పండి, ఇక్కడ రోడ్డు పరిస్థితి మీరు ఎప్పటికీ రాకపోకలు జరుపుతూ ఉంటారు, ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి, మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? వాస్తవానికి మోరంచపల్లి వాగు పరిస్థితి వల్ల తీవ్రమైన ఇబ్బంది జరుగుతుంది. కంకరేసి ఉండి ఇంకా రోడ్డు బాగు చేయకపోవడం వల్ల ఈ దుమ్ము ధూళి వల్ల వెహికల్స్ అప్పుడప్పుడు జామ్ అవుతున్నాయి. పెద్ద లారీలు వచ్చినప్పుడు తర్వాత ఎక్కువ లోడ్తో వచ్చినప్పుడు జామ్ అవుతున్నాయి. ఇదైతే గతంలో ఆ భారీ వర్షం రావడం, అప్పుడున్న అధికారులు అప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం, దీని నిధులు కూడా పూర్తి స్థాయిలో కేటాయించకపోవడం, అదే అప్పుడున్న కేసీఆర్ గజ్వేలు రోడ్లు అయితే, సిరిసిల్ల రోడ్లు అయితే, సిద్దిపేట రోడ్లు అయితే అద్దం పోసి నూనె పోసి ఎత్తుకుంటట్టుగా ఉన్నాయి. ఇది మారుమూల ప్రాంతం భూపాలపల్లి జిల్లా. దీన్ని పూర్తిగా విస్మరించి రూపాయి కూడా కేటాయించక ఇక్కడ ప్రజలు కొట్టుకపోయినారు, పశువులు కొట్టుకపోయినాయి, ఇండ్లు కొట్టుకపోయినాయి, రోడ్డు కొట్టుకపోయింది. ఒక రూపాయి కూడా నిధులు కేటాయించలే, దీన్ని పట్టించుకున్న పాపన పోలే. ఇప్పటికీ ఎందుకంటే ప్రభుత్వం వచ్చి నెల రోజులు అవుతుంది కాబట్టి కొత్త ప్రభుత్వం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ తప్పకుండా చేస్తుంది. కానీ ఇంకా ఇప్పటి వరకు విశ్లేషణ జరగలేదు కాబట్టి కొత్త ప్రభుత్వం కూడా త్వరితగతిన ఈ రోడ్డును పూర్తి చేసి ప్రజలందరికీ అందుబాటులో తేవాలని కోరుతున్నాం. ఇప్పటి వరకు గత 5 నెలలు 6 నెలలు కావస్తుంది, ఇది ఎవరి నిర్లక్ష్యంగా చెప్పవచ్చు? గత ప్రభుత్వమే కానీ కొద్దిగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెల రోజులే అవుతుంది. దాని ఇంకా పూర్తి స్థాయిలో మంత్రులు కూడా అదిగాలి. 5-6 నెలల నుంచి యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ పనులు చేసేది ఉండే. మామూలుగా రోడ్డును ఇట్లా సెడి చేసిన అంతే కంకర పోసి వదిలిపెట్టేది తప్ప దీన్ని శాశ్వత ప్రాతిపదిక చేయలేదు. మళ్ళీ ఇది NH జాతీయ రహదారి, టోల్ గేట్ ఏమో అక్కడ రెడీ చేసిన, అక్కడ టోల్ గేట్ ఫీజు తీసుకుంటారు, కానీ రోడ్డునేమో బాగా చేస్తలేరు. మరి NH అధికారులన్నా కూడా స్పందించాలి కదా దీనికి. వెంటనే దీనికి ఇక్కడ మార్కింగ్ ఇటు హెడ్లైన్స్ పెట్టేది ఉండే, హెడ్లైట్స్ పెట్టేది ఉండే, తర్వాత బారికేడ్లు పెట్టేది ఉండే, ఇక్కడ తగిన చర్యలు తీసుకునేది ఉండే. NH వాళ్ళు పట్టించుకోవట్లే. ఈ గత ప్రభుత్వం మొత్తమే పట్టించుకోలే. కేవలం ఓట్ల కొరకు అప్పుడున్న ఎమ్మెల్యే వచ్చి ఫోటోలు దిగిండు, అప్పుడున్న మంత్రులు వచ్చి ఫోటోలు దిగారు తప్ప చనిపోయిన కుటుంబాలకు పశువులు కొట్టుకపోయినాయి. మీరు మీ ఛానల్లోనే చాలాసార్లు గంటలు లైవ్ ఇచ్చారు. పశువులు కొట్టుకపోయినాయి, వెహికల్స్ కొట్టుకపోయినాయి, మనుషులు కొట్టుకపోయినారు. పంట పొలాలని ఈ సంవత్సరం కూడా మీరు చూడండి, పంట పొలాన్ని కూడా బీడున్నాయి. మరి నష్టపరిహారం రైతు బంధు ఇస్తానమన్నారు అప్పుడు గతంలో తప్ప ఒక్క రైతుకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలే, పంట నష్ట పరిహారం ఇవ్వలే. గత ప్రభుత్వం చేసినటువంటి మన కొత్త ప్రభుత్వం అనడానికి లేదు. నెల రోజుల్లో మనం ఏమంటాం? గత పాలకుల నిర్లక్ష్యం వలన ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. 5 నెలలు అవుతున్నా కూడా ఇప్పటివరకు కూడా దీన్ని మరమ్మతులు చేయకపోవడం ద్వారా చాలామంది ఇటు రైతులైతేనేమి ఇటు ప్రజలైతేనేమి చాలా ఇబ్బందులు పడుతున్నారని కూడా సంబంధిత నాయకులు అయితే చెప్తున్నారు. తాత చెప్పండి, మీరు ఎప్పటికి ఇట్లా వెళ్తూ ఉంటారు? దుమ్ము ఉంటుంది, తాళ్ళ మీద భారీ కాళ్ళు ఆగుతలేవు, జారుతానాయి, ఇబ్బంది అవుతుంది. రోడ్డు పోటీ అచ్చుడు పోడు, యాక్సిడెంట్లు అవుతాయి, అడ్డం పడతాను, ఇబ్బంది బాగున్నది ఈ రోడ్డు. వరద రాకముందుకు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. లేదు, వరద రాకముందు ఈ పరిస్థితి లేదు, మంచిగా ఉండే. కాళ్ళు కూడా కాళ్ళు జారుతానే దుమ్ము బారి. మళ్ళీ మీకు ఇబ్బంది, దమ్ము దగ్గు రోగాలు కూడా వస్తాయి. దమ్ము ఈ పౌడరు లోపలికి పోయి తాళ్ళు కూడా ఎక్క విధి లేదు. పౌడర్ వైర్ మొత్తం దుమ్ము 1/2 కిలోమీటర్ దూరం పారుతాను. రోగాలు వస్తున్నాయి. మీరు ఏం కోరుకుంటారు? ఈ రోడ్డు మంచిగా కావాలని. అవును, రోడ్డు మంచిగా ఉండాలి, రోడ్డు మంచిగా నీట్గా చేయాలని కోరుకుంటాను. మరికొంతమంది ఉన్నారు, వారిని అడుగుదాం. అన్న చెప్పండి, మీరు ఎప్పటికీ నిత్యం ఇటు ప్రయాణం చేస్తుంటారా? నా పేరు తిరుపతి రెడ్డి అండి, మాది మోరంచపల్లె స్వగ్రామం. మేము పోయినసారి ఎమ్మెల్యే గారికి పదే చెప్పాము. అక్కడి నుంచి ఆ డస్ట్ మోరంచపల్లిలో ఇలాగా ఉంది, డస్ట్ బాగా వస్తుంది, ఇళ్ళల్లో ఉండలేకపోతున్నాం, కనీసం వాళ్ళ డాంబరాన్ని వేయమని పదే అన్నాం. అప్పుడు వేయలేకపోయిండు. ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే గారికి కూడా చెప్పాము, ఆయన స్పందించి ఒక వారం లేస్తాడు. మరి ఇప్పటివరకు వేయలేదు, వేపిస్తా అని చెప్పాడు ఇప్పుడు ఎమ్మెల్యే ప్రజెంట్ గారు. వేపిస్తాడు కానీ మరి వేపిస్తాడు కావచ్చు త్వరలో. రెండవది, అక్కడి నుంచి ఇప్పటికి మా ఎమ్మెల్యే గారికి కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి కూడా మేము విన్నపం చేసేసి అక్కడి నుంచి బ్రిడ్జి కా నుంచి ఇప్పుడున్న మోరంచ బ్రిడ్జి కా నుంచి ఈ రోడ్డా ఉన్న బ్రిడ్జి వరకు హై లెవెల్ కట్టు అని, మాకు ఇళ్లకు ఇక ముప్పు ప్రాంతం అవుతుంది, ఇది బ్రిడ్జి కట్టు అని చెప్పాము. చెప్తే సానుకూలంగా స్పందించాడు. మరి ఎప్పుడైద్దో ఏమైద్దో తెలియదు. కాకపోతే మేము ఈ రోడ్లల్లో బండ్లు యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఈ డస్ట్ రోడ్లు పోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. మోరంచపల్లిలో కూడా 2-3 దిక్కులు ఇట్లే ప్యాచ్ ఉంది. ఆ డస్ట్కు రోగాలు వస్తున్నాయి. చిన్నపిల్లలు సంక్రాంతికి తీసుకొద్దాం అనుకుంటే ఇప్పుడు ఆ పిల్లలు రాలేని పరిస్థితి, ఎందుకంటే డస్ట్ వస్తుంది, జ్వరాలు వస్తాయి, మేము రాలేము డాడీ అని వాళ్ళు పిల్లలు మొత్తుకుంటూ ఉన్నారు. అది మా మోరంచపల్లి గ్రామ పరిస్థితి. దయచేసి ఇప్పుడన్నా స్పందించి ఉన్న ఎమ్మెల్యే గారు ఇమీడియట్గా ఆ రోడ్ ఏదో డాంబర్ వేయాలని మా యొక్క మనవి గ్రామస్తులను కోరుకుంటున్నామండి.
చూస్తున్నాం కదా ఇక్కడ మోరంచపల్లి గ్రామంలోనైతే ప్రజల అంటే వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. ఇక్కడ భారీ వాహనాలకు సంబంధించి కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఆ యొక్క దుమ్ము ధూళితోనైతే చాలామంది రోగాల బారిన పడుతున్నారని కూడా సంబంధిత ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది జాతీయ రహదారి అయినప్పటికీ కూడా గత 6 నెలలు గడుస్తున్నా కూడా సంబంధిత ప్రభుత్వ పాలన ఎలా ఉంది, అప్పుడు ప్రభుత్వం చేయకపోయినా ఇప్పుడు ప్రభుత్వం చేయాలని కూడా సంబంధిత ప్రజలు సైతం వాహనదారులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ప్రభుత్వ యంత్రాంగం దీనిపైన శ్రద్ధ చూపి ఈ యొక్క రోడ్డును మరమ్మతులు చేయాలని కూడా సంబంధిత ప్రజలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మధుతో రణధీర్, ఆర్బీ న్యూస్, భూపాలపల్లి, మోరంచపల్లి గ్రామం నుంచి.